కాసేపట్లో బడా గణపతి ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తాడు. కిరణ్, ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతోంది? గంట లోపే ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి కాబోతోంది. దాదాపు 11 రోజుల పాటు విశిష్ట పూజలు అందుకున్నటువంటి మహాగణపతి ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి మరి కాసేపట్లో గంగమ్మ ఒడికి చేరబోతాము. ప్రధానంగా ఉదయం దాదాపు 1.5-2 గంటల పాటు ఆలస్యంగా ఈ శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ లో కలశం పూజ కూడా నిర్వహించారు. అందుకు సంబంధించి కూడా చివరి పూజ నిర్వహించిన తర్వాత పూర్తిగా ఉన్నటువంటి ఆ క్రేన్ దాదాపు ఆ వెల్డింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. క్రేన్ నెంబర్ 4 కూడా ఇప్పటికే దానికి సిద్ధం చేసి పెట్టారు. ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించినటువంటి అంశంలో శోభాయాత్రగా దాదాపు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే ఏదైతే ఎన్టీఆర్ మార్కు చేరుకున్నారు. అక్కడ నుంచి మరి కాసేపట్లో దాదాపు ఒక అరగంట నుంచి గంట లోపు మాత్రమే ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి కాబోతుంది. దాదాపు షెడ్యూల్ కంటే ముందే ఈసారి కొంత చేరుకున్నప్పటికీ ఆలస్యంగా ఉదయం శోభాయాత్ర ప్రారంభమైన షెడ్యూల్ కంటే ముందే ఇటు ఏదైతే ఎన్టీఆర్ మార్క్ లో ఉన్నటువంటి క్రేన్ నెంబర్ 4 వద్దకు ఖైరతాబాద్ మహాగణపతి చేరుకుంది. దాదాపు 5 లక్షల మంది భక్తులు ఈసారి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. ఇటు లక్షలాదిగా నిమజ్జన కార్యక్రమం చూసేందుకు అనేక మంది భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇటు పోలీసులు కావచ్చు, హైడ్రా సిబ్బంది కావచ్చు, అంతేకాకుండా ఇటు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ సిబ్బంది అంతా కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక అంతేకాకుండా ఆ క్రెయిన్లను కూడా ముందస్తుగానే సిద్ధం చేసి ఈ వైపు ఉదయం 8:30 లోపు మాత్రమే ఎక్కడికక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా పూర్తిగా ఇటు దారి మళ్లించినటువంటి దృశ్యాలు మనకు ఉదయం వేళలో కనిపించాయి. అటు ఏదైతే ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నెక్లెస్ రోడ్తో పాటు పూర్తిగా ట్యాంక్ బండ్ వైపు కూడా దారి మళ్లించారు. అయితే ప్రధానంగా ఇటువైపు ఖైరతాబాద్ మహాగణపతి వచ్చేటువంటి రూట్ కావడంతో దారి మళ్లించారు. మళ్ళా ఈ వినాయక నిమజ్జనం పూర్తయిన తర్వాత మరొక వైపు ఇటు చాలా వరకు క్రేన్లు ఉన్నాయి కాబట్టి ఇటువైపు కూడా అనుమతించేటువంటి అవకాశాలు మాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరి పూజను కూడా ఇటు ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మరొక అరగంట లోపే ఈ వినాయక విగ్రహ నిమజ్జనం కూడా పూర్తి కాబోతోంది. అందుకు సంబంధించి పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసి ఎన్క్లోజర్లను ఏర్పాటు చేసి ఎన్క్లోజర్లో ఎంతమంది అయితే భక్తులు నిండుతారో అంతవరకు మాత్రమే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు కూడా నిత్యం వాళ్లకు అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. అటు ఆభరణాల దొంగతనం జరుగుతోంది, అంతేకాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి సెల్ ఫోన్లు కూడా దొంగిలించబడుతున్నాయంటూ కూడా ఇప్పటికే అపహరణకు గురవుతున్నాయంటూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తిగా ఎక్కడికక్కడ మైక్ల ద్వారా అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. గత ఏడాది కూడా చాలా వరకు సెల్ ఫోన్లు మాయమయ్యాయి. అంతేకాకుండా ఉన్నటువంటి ఈ మైకు ఏదైతే నెక్లెస్లు కావచ్చు, ఇటు ఆభరణాలు కావచ్చు, అవన్నీ కూడా దొంగిలించబడ్డ నేపథ్యంలో పూర్తిగా నిఘా వ్యవస్థను కూడా పట్టుదిట్టం చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం వినాయక నిమజ్జన ఏర్పాట్లలో మాత్రం పూర్తిగా విఫలమైంది. ఎక్కడ కూడా ఏర్పాట్లు కూడా సరిగా చేయలేదు. కానీ పోలీస్ వివిఐపీల సేవలో మాత్రమే తరిస్తున్నట్టుగా మనకు గత 11 రోజులుగా కనిపించింది. వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు కొంత ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అవి కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళలేదనే చెప్పాలి. ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి ఉదయం 5:30-5 గంటల ప్రాంతంలోనే శోభాయాత్ర ప్రారంభం కావాల్సి ఉన్న 7 గంటల వరకు కూడా ప్రారంభం కాలేదు. ఆ తర్వాత పోలీసులు చెప్పినటువంటి నేపథ్యంలో కొంత స్పీడప్ జరిగింది. ఇటు ఎన్టీఆర్ మార్గును రావడానికి ఖైరతాబాద్ నుంచి పూర్తిగా టెలిఫోన్ భవన్, అంతేకాకుండా ఇక్బాల్ మినారు, సెక్రటేరియట్ మీదుగా త్వరగా వచ్చినటువంటి సందర్భం మనకు ఇక్కడ కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే ఈ ఖైరతాబాద్ మహాగణపతి దాదాపు 11 రోజుల పాటు విశిష్ట పూజలు అందుకున్నాడు. 5 లక్షల నుంచి 6 లక్షల మంది భక్తులు దర్శించుకున్నటువంటి నేపథ్యంలో భక్తి శ్రద్ధలతో దాదాపు నిన్నటి నుంచి ఆ నిమజ్జనాలు కొంత తాకిడి పెరిగింది. ఇటు భారీగా గణనాథులంతా కూడా ట్యాంక్ బండ్ వైపు కదులుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. గతంలో కంటే గణేష్ మండపాల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, గణేష్ విగ్రహాల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా 3వ రోజు నుంచే, వినాయక చవితి 3వ రోజు నుంచే పూర్తిగా వినాయక నిమజ్జనాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈసారి మాత్రం ఎందుకంటే శనివారం, ఆదివారం 2 రోజులు సెలవు కావడంతో వినాయక విగ్రహాల నిమజ్జనం ఈ లోపే ముగించాలనే లక్ష్యంతో ఇటు అధికారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 3 లక్షల విగ్రహాలు నిమజ్జనమైనట్టుగా సమాచారం. ఉదయం వరకు 2.5 లక్షల విగ్రహాలు నిమజ్జనమైనటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఇటు ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించినటువంటి అంశంలో ఈ నిమజ్జన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ఆ వ్యర్థాల తొలగింపు కావచ్చు, అటు పోలీసులు, అంతేకాకుండా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా బోట్ల సహాయంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కుడివైపు హుస్సేన్ సాగర్ లో కూడా
కార్యక్రమాన్ని కూడా వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమజ్జనం అయిన తర్వాత వాటిని తొలగించే విధంగా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వ్యర్థాల తొలగింపుకు సంబంధించినటువంటి అంశంలో కూడా వాటిని తొలగించబోతా ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా హుస్సేన్ సాగర్ లో చేశారు. అయితే గత ఏడాది ఏదైతే బోట్ల సహాయంతో మీడియా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లైవ్ కవరేజ్ ఇచ్చేది, కానీ ఈసారి మాత్రం లోపలికి ఎక్కడ కూడా అనుమతించలేదు. కేవలం అధికారులు మాత్రమే వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. పూర్తిగా ఖైరతాబాద్ మహాగణపతిని చివరిసారిగా దర్శించుకునేందుకు అనేక మంది కూడా భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఎడమ వైపు భక్తులందరికీ సంబంధించి ఎన్క్లోజర్లు కూడా ఏర్పాటు చేసి బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాళ్ళను ఇటువైపు రానివ్వకుండా ఆలస్యం కాకుండా ఎలాంటి పరిస్థితి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందస్తుగానే చర్యలు కూడా తీసుకున్నారు. ఆటంకం కలగకుండా ఉండేందుకు కూడా తగిన చర్యలు కూడా తీసుకున్నారు. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షించేటువంటి పనులు కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఆ విగ్రహానికి సంబంధించినటువంటి కింద బేస్ ఏదైతే ఉంటుందో ఇనుప చువ్వలకు వెల్డింగ్ పనులు కొనసాగాయి. ఆ వెల్డింగ్ పనులు కూడా తొలగిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. క్రేన్ కు సంబంధించినటువంటి ఆ తాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కుక్కేలను కూడా వాటికి తగిలించారు. కింద ఉన్నటువంటి వెల్డింగ్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో తొలగించిన తర్వాత పూజా కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. ఆ లోపే ఈ వినాయకుడికి సంబంధించినటువంటి కింద ట్రక్కు సంబంధించినటువంటి పూర్తిగా వెల్డింగ్ పనులు కూడా తొలగించిన తర్వాత నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఆ నిమజ్జన కార్యక్రమం కూడా దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి క్షణం భక్తులు కూడా తమ సెల్ ఫోన్లలో ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాల్లో చిత్రీకరించేందుకు వాళ్ళు కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి కాబోతుంది. సాయంత్రం నుంచి విగ్రహాల తాకిడి కావచ్చు, విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం కూడా కొనసాగేటువంటి అవకాశం లేదు. రేపు మధ్యాహ్నం వరకు కూడా వినాయక విగ్రహాల నిమజ్జనం అయితే పూర్తి కాబోతుంది. గతంలో కంటే ఈసారి త్వరగానే వినాయక నిమజ్జనాన్ని కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సింధూర, అయితే కిరణ్, కొన్ని చోట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తుంది. ఉత్సవ కమిటీ వ్యక్తుల మీద చేయి చేసుకున్నట్లు తెలుస్తుంది. కొన్ని మండపాల దగ్గర యువకుల మీద లాఠీ చార్జ్ చేసినట్టు తెలుస్తుంది. ఈసారి నిమజ్జనం విషయంలో కావచ్చు, గణేష్ ఉత్సవాలు వీటన్నిటిలో కావచ్చు, పోలీస్ వ్యవస్థ కొంతవరకు ఫెయిల్ అయినట్టు కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా వినాయక చవితి వస్తుందంటే దాదాపు నెల రోజుల ముందు నుంచే వాళ్ళంతా కూడా ముందస్తు చర్యలు కూడా తీసుకుంటారు. కానీ ప్రస్తుతం అయితే పోలీసులు మండపాల నిర్వాహకుల పైన కావచ్చు, నిర్వహించేటువంటి భక్తులపైన కావచ్చు, ఆలయ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరిపైన కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల లాఠీ చార్జీలు జరిగాయి. డీజేలు పెట్టకూడదు, పూజలు చేయకూడదు అంటూ కూడా ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టడంతో వాళ్ళంతా కూడా ఆగ్రహించారు. కానీ ఎక్కడికక్కడ వాళ్ళు ఏదైనా పట్టుబట్టి ఖచ్చితంగా పూజలు నిర్వహించి తమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఈసారి మాత్రం విఫలమయ్యారు. ఎక్కడ కూడా గణేష్ మండపాల నిర్వాహకులతో మాట్లాడడంలో కావచ్చు, కోఆర్డినేషన్లో కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా పోలీసులు విఫలమైనట్టుగా మనకు అర్థమవుతుంది. గతంలో ఎన్నడూ కూడా ఈ పరిస్థితులు ఎక్కడికక్కడ డీజేలు పెట్టకూడదు, పాటలు పెట్టకూడదు, పూజలు చేయకూడదు అంటూ ఆంక్షలు పెట్టడంతో ఇటు ఉన్నటువంటి గణేష్ మండపాల నిర్వాహకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పండుగలకు మీ ఆంక్షలు ఏంటంటూ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ పోలీసులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా వాళ్ళ ఆంక్షలు ఎక్కడ కూడా వాళ్ళ ఆంక్షలు సైతం కూడా లెక్క చేయకుండా పూజలను కూడా నిర్వహించి ఎక్కడికక్కడ నిమజ్జన కార్యక్రమాలు కావచ్చు, 11 రోజుల పాటు పూజలు కావచ్చు, గణేష్ మండపాల్లో అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్వహించినటువంటి దృశ్యాలు అయితే కనిపించాయి. ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా పాటలు నిర్వహించకూడదు, పాటలు పెట్టకూడదు, వాళ్ళు చేసినటువంటి ఆంక్షలను ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఓవైపు జనం, మరోవైపు నిమజ్జనం, ఈ రెండు కలయికతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కోలాహలంగా మారినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మరికాసేపట్లోనే వినాయక విగ్రహ నిమజ్జనం కార్యక్రమం కూడా పూర్తి కాబోతుంది. ఈ మన వీడియో జర్నలిస్ట్ కూడా పక్కన ఉన్నటువంటి భక్తులను ఏ విధంగా వేచి ఉన్నారు, వాళ్ళు సెల్ ఫోన్లలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఏ విధంగా చిత్రీకరిస్తున్నారనే దృశ్యాలను కూడా చూపిస్తున్నాడు. తను కూడా ఉదయం నుంచి కూడా ఏ పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు 9-9:30 ప్రాంతం నుంచి ఇటువైపు వచ్చేటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ వైపు తరలించారు. పూర్తి స్థాయిలో ఈ ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిమజ్జనం పూర్తయిన తర్వాత ఇటువైపు విగ్రహాలన్నీ కూడా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతుంది. వెనక వైపు నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక మరి కాసేపట్లోనే గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం అయితే గంగమ్మ ఒడికి చేరబోతాం. సింధూర.